హలో అండి, వెల్కమ్ టు మా ఇంటి రుచి మనపై కిచెన్. నేను ఇవాళ చేయబోయే రెసిపీ దోసకాయతో టమాటా చట్నీ చేస్తున్నానండి. ఇది రైస్లోకి, రోటీలోకి, చపాతీలోకి, పుల్కలోకి, దోశలోకి అన్నిటిలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని అంతా మనం సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాము. నేను ఇక్కడ దోసకాయలోని గింజలన్నీ తీసేసి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అండి. అలాగే టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నానండి. అందులో ఒక 4-5 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. కారం ఎక్కుంటే ఎక్కువ వేసుకోండి, లేకపోతే సరిపోతుంది. ఆ తర్వాత అందులోనే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేస్తున్నాను. ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు అందులోనే కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలండి. ఇవన్నీ వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి. అదేవిధంగా అందులోనే కొద్దిగా పుదీనా కూడా వేసుకోవాలి. వద్దంటే స్కిప్ చేయండి. పుదీనాలోనున్న తేమంతా అయిపోయి డ్రై అవ్వాలన్నమాట. ఓకే అండి, పుదీనా అంతా డ్రై అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు అదేవిధంగా అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కీర దోసకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత వీటిలో తేమంతా పోయి దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. మరీ మెత్తగా కాకుండా మీడియంగా అయ్యేటట్టుగా మగ్గించుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా పసుపు వేసుకుందాము. ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాము. ఇవన్నీ వేసాక ఒకసారి బాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఓకే అండి, మగ్గిపోయింది. ఇప్పుడు ఇది కాస్త చల్లారనివ్వాలి. ఆ తర్వాత మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఈలోగా మనము వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీల పొడి 1/2 కప్పు వేసుకోవాలండి. ఆ తర్వాత మనం ఇవన్నీ వేయించి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ కూడా వేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకుందాము. అలాగే ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు మనము వేయించి పెట్టుకుని ఇవి కూడా వేసి మిక్సీ పట్టి పెట్టుకోవాలి. మరీ మెత్తగా పేస్ట్లా కాకుండా కొంచెం కచ్చా పరకగా వేసుకొని పెట్టుకోవాలి. ఇందాక సాల్ట్ వేసాం కదండి, ఇప్పుడు వేయాల్సిన అవసరం లేదు. మీకు కావాలంటే రుచి చూసి ఎంత కావాలో అంత చూసి వేసుకోవచ్చు. ఇలా చేసి పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకోవాలి. కచ్చపచ్చగా వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ తాలింపు కోసం నేను ఇక్కడ చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్న 4 వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపగుళ్ళు వేస్తున్నాను. తర్వాత కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. అదేవిధంగా అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది కాసేపు చల్లారనివ్వాలి. ఈలోగా మనము చట్నీని ఒక బౌల్లోకి తీసి పెట్టుకుందాము. ఇప్పుడు తాలింపు చల్లారిన తర్వాత ఇందులోకి వేసుకోవాలి. ఇదేనండి, చాలా సింపుల్గా టేస్ట్గా ఉండే దోసకాయ టమాటా చట్నీ రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి, రోటీలోకి, చపాతీలోకి, దోశలోకి, పుల్కలోకి అన్నిటిలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.